కార్పొరేషన్ కు అందాల్సిన నిధులు ఇప్పించాలంటూ కడప మేయర్ పాకా సురేష్ హైకోర్టును ఆశ్రయించారు. కార్పొరేషన్ కు హక్కుగా రావాల్సిన 17.99 కోట్లు విడుదల చేయకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలిగిందని కోర్టుకు వెల్లడించారు. చెత్త పన్ను రద్దుతో కార్పొరేషన్ పై 15 కోట్ల భారం పడిందన్నారు. ఇప్పటికే సీఎంకు ఉన్నత అధికారులకు లేఖ రాసినట్టుగా తెలిపారు. బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ఫీజులు అమృత్ స్కీమ్ కింద నిధులు పెండింగ్ లో ఉన్నాయని మేయర్ పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ఫైనాన్స్ సెక్రటరీ, సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ శాఖ మంత్రిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు. కార్పొరేషన్ పదవీకాలం ముగియడానికి ఒక్కరోజు ముందు పిటిషన్ దాఖలు చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కడప కార్పొరేషన్ కు నిధులు ఇప్పించండి అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు కడప మేయర్ పాకా సురేష్. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ, బిందు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే దాదాపు 17.99 కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రావాల్సి ఉండగా అది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. వాటి వలన ఏదైతే స్లాబ్ ఛార్జెస్ తొలగించడం వల్ల, చెత్త పన్ను రద్దు చేయడం వల్ల వచ్చినటువంటి భారాన్ని మోయలేకపోతున్నాము. తమకు ఆ నిధులు ఇప్పించాలంటూ గతంలో అనేక మార్లు కడప మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ప్రభుత్వానికి, తర్వాత ఉన్నతాధికారులకు లేఖ రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో మేయర్ సురేష్ బాబు అంటే ఒక రోజుతో పదవీ కాలం ముగుస్తున్న సందర్భంలో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. తప్పనిసరిగా మాకు ప్రభుత్వం నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కు హక్కుగా రావాల్సినటువంటి నిధులు ఇప్పించండి అంటూ ఆయన మొరపెట్టుకోవడం విధానం కొంచెం సంచలనం కలిగిస్తుంది. మొత్తానికి కార్పొరేషన్ పదవీ కాలం కొద్ది గంటల్లో ముగిసే సందర్భంలో ఇలాంటి పిటిషన్ వేయడం తర్వాత రాజకీయంగా కొంచెం కలకలం రేపుతుంది. గతంలో ఏదైతే బీపీఎస్ స్కీమ్ కావచ్చు, తర్వాత ఎల్ఆర్ఎస్ ఫీజుల విషయం కావచ్చు, తర్వాత అమృత్ స్కీమ్ సంబంధించి కేంద్రం వాటా సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా సంబంధించి కూడా ఇప్పటి వరకు అధికారులు కార్పొరేషన్ నిధులకు ఖజానాకు జమ చేయలేదన్న కారణాలతో ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖకు స్పందించకపోవడంతో మేయర్ ఏదైతే పాకా సురేష్ ఉన్నారో కోర్టులో దాఖలు చేయడం జరిగింది. అంటే ప్రశాంత్ శర్మ, అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఒక్కరోజు పదవీ కాలం ముగియడంతో ఆ ముందు రోజు ఒకరోజు పిటిషన్ వేశారు. అందులో కూడా కేంద్ర ఆర్థిక మంత్రిని, ఫైనాన్స్ సెక్రటరీని, సీఎంను, డిప్యూటీ సీఎంని వీళ్ళందరినీ కూడా, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా ప్రతిపాదులుగా కూడా చేర్చారు. సో రాజకీయంగా కూడా ఏదైనా దీన్ని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చా? బిందు, ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ 20 ఏళ్ల క్రితం ఏదైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా కార్పొరేషన్ పాలక మండలి వైఎస్ఆర్ సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు కొనసాగుతుంది. ఎలాగైనా రాబోయే రోజుల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని దక్కించుకోవాలని టీడీపీ ఒక కృతనిశ్చయం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి వైసీపీ పాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్రమాల తర్వాత వచ్చేసి అభివృద్ధి నిరోధక శక్తులు ఉన్నారంటూ స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి కావచ్చు, తర్వాత పొలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆ కార్పొరేషన్ లో 20 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధి చెందలేదు. నగర శివారు ప్రాంతాలు కావచ్చు, తర్వాత నగరంలో ప్రధాన వీధులు కావచ్చు, కల్వర్ట్లు కావచ్చు, పూర్తి కట్టలేని పరిస్థితుల్లో కార్పొరేషన్ ఉందంటూ తరచూ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తర్వాత ఇటీవల కాలంలో ఒక వారం 10 రోజులుగా మొత్తం కొంతమంది వైసీపీ నుంచి కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరిన క్రమంలో రాజకీయంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తర్వాత అభివృద్ధి చేయలేదన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తాము నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఈ కోర్టుకు వెళ్లారంట చర్చ కూడా కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ.